ఈ టూ వే కమ్యూనికేషన్ అంటే ఏంటి సార్ మీ దాంట్లో? మెయిన్గా టూ వే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా స్పిరిచువల్ ప్రాసెస్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హీలింగ్ ప్రాసెస్ తీసుకుందాం. హీలింగ్ ప్రాసెస్లో జనరల్గా ఏ ప్రాసెస్లో అయినా సరే ఏం చేస్తారు, ఒక మీడియంగా ఉంటూ ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకొని హ్యాండ్స్ ద్వారా కానీ మైండ్ ద్వారా కానీ డిస్టెన్స్ కానీ ఎలా అయినా సరే సో కాస్మిక్ ఎనర్జీని తీసుకొని వేరే వాళ్ళ బాడీలోకి పంపించి వాళ్ళని హీల్ చేస్తారు. ఓకే, హీలింగ్లో అన్ని ప్రాసెస్లో జరిగేది ఇంచుమించుగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ని హీల్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ హీలింగ్ ప్రాసెస్లో చాలా వరకు ఒక 60 to 70% కేసెస్లో హీలింగ్స్ జరిగిపోతాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ కొన్ని కేసెస్లో అప్పటికి తగ్గొచ్చు కానీ మళ్ళీ తర్వాత రావచ్చు. లేకపోతే ఏమవచ్చు అంటే అసలు తగ్గుతున్నట్టే ఉంటుంది కానీ తగ్గకపోవచ్చు అనమాట. ఎందుకు తగ్గట్లేదు, లేకపోతే ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి హీలింగ్స్ జరుగుతున్నా సరే అంటే దానికి బ్యాక్ ఎండ్లో రీజన్ ఏదైనా పాస్ట్ లైఫ్ కర్మ ఉండుండొచ్చు, లేకపోతే రూట్ కాజ్ వేరే ఉండుండొచ్చు. ఆ రూట్ కాజ్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మన సెషన్స్లో తెలుస్తుందండి. మనది టూ వే కమ్యూనికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ఎనర్జీ ప్రాసెస్ ఉంది, ఎనర్జీ హీలింగ్ ప్రాసెస్ ఉంది. ఆ ఎనర్జీతో మనం మాట్లాడగలమా? ఎనర్జీ ఏం చెప్దాం అనుకుంటుంది, మనం తీసుకొని ఎనర్జీ పంపిస్తే వెళ్తుంది, అంతవరకు ఓకే. ఎందుకు హీలింగ్ కావట్లేదు అనేది ఎనర్జీకి తెలుస్తూ ఉంటుంది, కానీ ఎనర్జీతో మనం కమ్యూనికేట్ చేయలేం. ఇక్కడ మనం ఎనర్జీతో కమ్యూనికేట్ చేయగలం. ఓకే, హైయర్ కాన్షియస్ తో కమ్యూనికేట్ చేయగలం. హైయర్ కాన్షియస్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమని చెప్తారు, దీనికి రూట్ కాజ్ ఇది, ఫస్ట్ రూట్ కాజ్ తెలుస్తుంది, దానికి చేయాల్సిన లెసన్ తెలుస్తుంది, దాని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకుంటున్నాం ఈ లైఫ్ లో తెలుస్తుంది, తర్వాత సొల్యూషన్ తెలుస్తుంది. ఓకే, ఇలా మనం టూ వే కమ్యూనికేషన్లో డైరెక్ట్గా నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా మనం హైయర్ కాన్షియస్ స్టేట్కి మాట్లాడి మనం ఆన్సర్ తెలుసుకోవడంలో క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి మనకి హీలింగ్ కానీ లేకపోతే లెసన్ కానీ లేకపోతే దానికి ఉన్న రూట్ కాజ్ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేసుకుని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మిగిలిన ప్రాసెస్లో లేకుండా ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఈ టూ వే కమ్యూనికేషన్లో ఇదండి. ఇక్కడ ఏదైనా గాయం అయితే తెలుస్తుంది, లేదంటే ఏదైనా మీరు చెప్పినట్టు లంగ్స్ ప్రాబ్లం, ఇవన్నీ స్కాన్ అవుతుంది జరుగుతుంది. కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, వీటిని తొందరగా పసిగట్టడం కష్టం. అట్లాంటి ఇష్యూలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ వాటిని హీల్ చేయడం కానీ అలాంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేసేది? వస్తుంటారండి. జనరల్గా ఇలాంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. మెడికల్గా కొంతమంది సమ్ హాలోజినేషన్స్ అని చాలా రకరకాలు ఉన్నాయి. అలాగే స్క్రిజోఫీనియా అని చెప్పి అందులో కూడా రకరకాలు ఉన్నాయి. ఇలా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి మెడికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఏదో చూస్తూ అది నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మాట్లాడతారు. ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేకపోతే ఏదైనా ఒక సోల్ ఇంపాక్ట్ ఉందా అనేది, అలాంటి బిలీఫ్స్ ఉండే వాళ్ళు కూడా అలాంటిది చేసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించిన చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అలా చూస్తుంటారు. అంటే ప్రాబ్లము బయటికి కనిపించే సిమ్టమ్ ఒకటి, కానీ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది వేరే ఉండొచ్చు. ఒక్కొక్కరు వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో అలా డిఫరెంట్ చేస్తుంటారు. సో ఇలాంటి కేసెస్ మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి రూట్ కాజెస్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పర్సన్ వచ్చారు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఎవరో ఒకరు తనని చూస్తున్నట్లుగా, ఎవరో ఒకరు తనకి కమ్యూనికేట్ చేస్తున్నట్లుగా, ఎప్పుడెప్పుడు భయంగా అనిపించడం, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోవడం, తనలో తను ఏదో మాట్లాడుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో తనకి పాస్ట్ లైఫ్ చూస్తే, పాస్ట్ లైఫ్లో తను ఒక రిపోర్టర్, చాలా నేషనల్ వైడ్గా చాలా పెద్ద పేరున్న ఒక రిపోర్టర్ అనమాట. ఒక పర్సన్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాసి తను జైలుకి వెళ్ళినంత వరకు వదలకుండా ఆ రిపోర్టింగ్ అంతా చేస్తూ ఆయన జైలుకి వెళ్ళాలే చేసింది. తర్వాత ఏం జరిగిందంటే ఆయన తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, తనకున్న కాంటాక్ట్స్ యూజ్ చేసి అక్కడ ఒక ప్రాక్సీని, ఒక పర్సన్ పెట్టి ఈయన బయట తిరుగుతున్నాడు అనమాట. ఈమెకి చూసేటప్పటికి ఎక్కడ పడితే అక్కడే అతను కనిపిస్తున్నాడు. అదే ఇదేంటిది, ఇతని మీద నేను రిపోర్ట్ రాశాను కదా, ఈయన జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అనుకోవడం, మళ్ళీ తర్వాత కలవడం, అలా మల్టిపుల్ టైమ్స్ జరిగితే తనకి రియాలిటీ ఏమవుతుంది, నిజంగా ఆయన కనిపిస్తున్నాడా, నాకు భ్రమ అని ఒక సైకలాజికల్ గా తను డిస్టర్బ్ అవడం జరిగింది. ఎందుకు అంటే తను వెళ్ళి ప్రాక్టికల్ గా జైల్లో ఉన్నారంటే ఉన్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ బయట అతను వేరే ఉన్నారన్నమాట. సో అలా ఒక సైకలాజికల్ గా తను ఒక ప్రాబ్లంలో గురై తర్వాత మెల్లగా ఆయన
తను ఒక హెల్త్ ఇష్యూకి గురి తను చనిపోవడం జరిగింది. ఇది ఒక రీజన్. ఓకే, దాంతో పాటు దీనికి ఒక ప్యారలల్ లైఫ్ నడుస్తుంది అనమాట. పాపం ఆమె కర్మ బాగాలేకో లేకపోతే ఏంటో ఈ ప్యారలల్ లైఫ్ లో కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఒక సిఐడి ఆఫీసర్. ఆయన కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ లోనే పార్ట్ గా ఉంటూ ఇలాంటి వృత్తిలో ఉండే వాళ్ళకంటండి, అంటే హైయర్ కాన్షియస్ చెప్పారు, ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారేమో, నాకు ఎవరో లేని థ్రెట్ ఉందేమో అని ఒక భయంగా లైఫ్ లీడ్ చేస్తే ధైర్యంగా ముందుకెళ్తా ఉంటారు. కానీ ఎక్కువ అబ్జర్వేషన్ చుట్టూ ఉంటుంది. ఎవరైనా చూస్తూ అనుమానంగా వీళ్ళ వల్ల నాకు ఏమైనా థ్రెట్ ఉందా అనేది చూడడం, వాళ్ళు ఎవరో కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా నిజంగా ఏం లేకపోయినా సరే వాళ్ళని చూసి కొంచెం భయపడుతూ జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఉంటారు, భయపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ఆ ఇంపాక్ట్ వల్ల కూడా ఈవిడ ఆ భయాన్ని పొందడం, అక్కడున్న ఫీలింగ్స్ కి ఈవిడ రెస్పాండ్ అవుతూ నన్ను ఎవరో చూస్తున్నారు, తరుముతున్నారు అనే ఫీలింగ్ లోనే ఉండడం, ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. సో ఇవి రీజన్స్ తెలిసిన తర్వాత ఇప్పుడున్న ఈ పర్సన్ కి ఆ పాస్ట్ లైఫ్ సంబంధించిన ఏవి అవసరం లేదు, అలాగే ఈ ప్యారలల్ లైఫ్ లో సంబంధించిన కూడా అవసరం లేదు. సో అనేవి ఆ కార్డ్స్ అన్ని కట్ చేసి తను దాని నుంచి బయటికి రావడం కోసం ఎలాంటి మెడిటేషన్స్ చేసుకోవాలి, సో ఆ కార్డ్స్ కట్ చేయడం కోసం ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి, అవన్నీ సొల్యూషన్స్ ఇచ్చి హైయర్ కాన్షియస్ హెల్ప్ చేసి ఆమెని దాని నుంచి బయటికి రావడంలో హెల్ప్ చేస్తారనమాట. అవునండి. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎక్కువ మంది, ముఖ్యంగా లేడీస్లో కూడా ఎక్కువ మంది ఉంది. ఈ మధ్యన స్పాన్లైటిస్ లాగా జెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇది ఏ కారణంతో ఇది వస్తుందంటే, మామూలు బేసిక్గా చెప్పినప్పుడు బోన్స్ అరిగిపోయి లేదా రకరకాలు చెప్తారు. స్పిరిచువల్గా మనం చెప్పాలంటే ఏం చెప్తాను? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రీసెంట్గా కూడా ఒక ఆయన తనకి బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చి తను సర్జరీకి వెళ్దాం అనుకుంటున్నారు. తనకి ఆ బ్యాక్ పెయిన్ 15 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సర్జరీకి వెళ్దాం అనుకునే దాంట్లో ఆయన తెలుసుకున్నది ఏంటి, ఒకసారి బ్యాక్ పెయిన్కి కనుక అంటే వెన్నెముకకి సర్జరీ జరిగితే మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేయడానికి కుదరకపోవచ్చు అండి. లేదు కొన్నిసార్లు ఫెయిల్ అయితే కనుక కంప్లీట్గా బెడ్ మీద ప్యారలైజ్ అయిపోవాల్సి ఉండాల్సిన రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకొని మనం దీన్ని ఏదైనా సరే వేరే రకంగా మనకి ప్రస్తుతానికి మరీ అంత సివియర్గా లేదు కదా అనే ఉద్దేశంతో నా దగ్గర రావడం జరిగింది. తనకి పాస్ట్ లైఫ్ చూసామండి. పాస్ట్ లైఫ్లో తనకు ఒక ఎమోషన్ అనమాట. ఎలాంటి ఎమోషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఆయన ఇంటిలో పెద్ద, ఆయన ఫ్యామిలీ బర్డెన్ మొత్తాన్ని పెట్టుకొని ఆ బర్డెన్ మొత్తం ఆయన మోసేవాడు అనమాట. సో ఆ ఎమోషన్ మొత్తాన్ని ఆయన మోస్తూ అదే దీంతో లాస్ట్ నుంచి చనిపోయారు. సో ఆ ఎమోషన్ అంటే ఇప్పుడు ఎవరెవరైతే నాకు సపోర్ట్ లేదు, లేకపోతే నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని ఎక్కువ ఫీల్ అవుతారో, సో సపోర్ట్ సిస్టమ్ అనేది మన బాడీకి ఏంటి, వెన్నెముక సపోర్ట్ సిస్టమ్ కదా. ఓకే, సో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అలాగే అక్కడ పాస్ట్ లైఫ్లో జరిగిన దానివల్ల ఇక్కడ ఇంపాక్ట్ పడింది. అయితే అది ఇంపాక్ట్ పడాల్సిన అవసరం లేదు, అనవసరంగా అది ఆ లైఫ్లో అయిపోయింది. కానీ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ అని ఆ కార్డ్స్ కట్ చేయడం జరిగింది. ఆ ఎమోషన్ నుంచి తొందరగా ఎలా రిలీజ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ ఒక ఇన్స్టెంట్ హీలింగ్ జరిగినట్టే. ఒక 15 days to ఒక 20 days లో ఆయనకి 15 years లో ఉన్న బ్యాక్ పెయిన్ మొత్తం హీల్ అవడం జరిగింది. ఓకే, ఇలాంటివి పాస్ట్ లైఫ్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే.